హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు అయితే పులుసు పులిహోర చేస్తున్నానండి. ఇదిగోండి, వేడివేడి అన్నంతో కొంచెం చింతపండు పులుసు రెడీగా ఉండే అనమాట. పులుసు పులిహోర చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే ఏం ఉండట్లేదు. పులుసు పులిహోర తినేసి హాస్టల్కి అయితే స్టార్ట్ అవుదామనేసి ఇదిగోండి పులుసు పులిహోర చేస్తున్నాను. లంచ్ కూడా లేటే అయ్యిందిలేండి. ఆ పని ఈ పని చేసుకొని స్నానం చేసేవరకు లేట్ అయిందని పులుసు పులిహోర కలిపేసిన. ఇంకా ఇదిగోండి, మొన్న వినాయక చవితివి గిన్నెలన్నీ కూడా కడిగి ఇట్లాగా మంచిగా డ్రై అవ్వాలి కదా, వెంటనే సర్దన్ అనమాట. ఎంబడే కొంచెమైనా పచ్చిదనం అనేది ఉంటుంది అనమాట. ఎక్కడ కొద్దిగా పచ్చిదనం ఉన్నా ఈ తెల్ల గిన్నెలు అయితే పాడవుతాయి అనమాట. చుక్కలు చుక్కలు అవి లోపలికి తినేస్తుంది అనమాట. అందుకోసమని అన్ని కడిగి ఇట్లాగా టీపై మీద నేను బోర్లు ఇస్తాను. ఇవి దేవుళ్ళ కోసము నైవేద్యాలకు సపరేట్గా వండే సామాన్లు అనమాట. డైలీ మనం వండుకునే గిన్నెల్లో నేను వండను దేవుడికి నైవేద్యాలు. ఇదిగోండి, ఇవన్నీ కూడా దేవుడికి సపరేట్గా వండే గిన్నెలు అనమాట. ఇవి మళ్ళీ పండగ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వీటిని ప్యాకింగ్ చేసి పైన పెట్టేస్తాను అనమాట. ఈ చెంచాలు కానీ బగోన్లు మూతలు ఇవన్నీ కూడా సపరేట్గా దేవుడి నైవేద్యాల కోసం మాత్రమే వండుతానమాట. ఈవెన్ ఇదిగోండి, స్టీల్ కుక్కర్ కూడా, ఈ కుక్కరు ఈ బేసిన్ ఇవన్నీ కూడా దేవుడి కోసం సపరేట్గా అలా ఉంచుకుంటానమాట. మళ్ళీ ఎప్పుడు నాన్ వెజ్ వండుతామో తెలియదు కదా, కన్ఫ్యూజ్ అయ్యి మిక్స్ అవుతాయి అనేసి ఇదిగోండి కుక్కర్ కూడా ఈ సపరేట్ దేవుడు నైవేద్యాల కోసం అన్నట్లుగా సపరేట్గా పండగలప్పుడు వండడానికి మాత్రమే అట్లాగా పెట్టుకుంటానమాట. ఇంకా ఇదేమో మురుకుల పీట, మొన్న తాలికలు దీంట్లోనే వస్తాను కదా పండుగ రోజు. ఇంకా ఆ వీడియో అయితే చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి. ఇంకా కింద కూడా దేవుడికి తీసిన పువ్వులు, మన అగ్నిదేవుడికి ఎలక బామ్మలకు పెట్టిన నైవేద్యాలు అవన్నీ ఉంటాయి కదా, అన్ని కవర్లో వేసి పెట్టాను. వెళ్ళేటప్పుడు చెరువులో వేసేద్దామనేసి ఇంకా అట్లాగే ఒకసారి ఇవన్నీ ప్యాకింగ్ చేసేద్దాము. ఇంకా మంచిగా డ్రై అవ్వాలన్నమాట. అందుకని 1-2 రోజులు వాటి మీద బోర్లు ఇచ్చి వదిలేస్తాను అనమాట, ఇట్లాగా టీపై మీద. ఇంకా అవన్నీ డ్రై అయిన తర్వాత ఎక్కడెక్కడ సెట్ చేస్తాను అనమాట. తోమిన వెంటనే మనం ఎంత పొడి బట్టతో తుడిసినా కూడా ఎక్కడో ఒక దగ్గర పచ్చిదనం అనేది ఉంటుంది. మళ్ళీ మనం చాలా రోజులకు తీస్తాం కదా, స్మెల్ అవ్వకుండా నీట్గా ఉండడం కోసం నేను అట్లాగా వదిలేస్తాను అనమాట ఒక పక్కకి. ఇంకా అన్నీ అట్లాగా సర్దేసి కవర్లలో పెట్టి పైన సజ్జ మీద అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా పులిహార చేసుకొని రెడీగా పెట్టిన ఈ బాసాన్లు అన్నీ సర్దేసి ఇంకా హాస్టల్కి వెళ్దాము తినేసి అని అయితే రెడీ అవుతున్నాను అనమాట. ఇదిగోండి, స్టీల్ కుక్కర్ కూడా బయట 2 స్టీల్ కుక్కర్లు ఉన్నాయి. ఇదేమో దేవుడి నైవేద్యాల కోసం వండే కుక్కరే అనమాట. ఇట్లాగ అన్నీ కూడా నేను క్యారీ బ్యాగ్స్లో కవర్లలో ఇట్లాగా ప్యాకింగ్ చేస్తాను అనమాట. ప్యాకింగ్ చేసి పైన సజ్జ పైన కానీ స్టోర్ రూమ్లో కానీ పెట్టేస్తాను. ఇంకా ఇవేమో దేవుడు పువ్వులు ఇవన్నీ కూడా ఇంకా వెళ్ళేటప్పుడు హాస్టల్కి వెళ్ళేటప్పుడు దారిలో చెరువు ఉంది కదండి, మా ఇంటి పక్కకి వెనకాల చెరువు ఉంటుంది, చెరువులో వేసేద్దామనేసి అట్లాగా పక్కకు పెట్టిన. ఇంకా నిన్నటి వీడియోలో అయితే మీకు చూపించాను కదండి, సౌత్ ఇండియాలో నేను పెట్టికోట్స్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఇవి ఇట్లాగా చిన్న కుచ్చు వచ్చిందనమాట. ఇలాగా బాగా అనిపించినాయి నాకు. మనం చీర చింగులు ఇట్లాగా పైకి చెక్కి పని చేసినప్పుడు ఆ కుచ్చు అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. మనకు డైలీ వేర్కి మరీ దొడ్డుగా ఉండకుండా కొంచెం థిక్నెస్ తక్కువతోని క్లాత్ మంచిగా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చినాయి. క్వాలిటీ కూడా బాగుంది. ఈ ఒక్క పెట్టికోట్కి కుచ్చు లేదు, మిగతా అన్నిటికీ కుచ్చులు ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ప్రతి దానికి కుచ్చు ఉంది. ఇంకా అన్నీ కొంచెం నియర్ బై నాకు అవసరం ఉన్న మ్యాచింగ్స్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నా. ఇంక ఇది పిండే వరకు ఇంకొంచెం థిక్ అవుతుంది కదా, అట్లాగా ఇదిగోండి కుచ్చు అయితే చాలా బాగున్నాయి. మనకైతే బాగుంటాయి డైలీ వేర్కి కుచ్చు లంగాలు చాలా బాగుంటాయి. మనం జింగులు ఎక్కి పని చేసేటప్పుడు కింద కుచ్చు కనిపిస్తే అందంగా ఉంటాయి అనిపించింది. నేనైతే ఒక 7-8 లంగాలు అయితే తీసుకున్నాను అనమాట. పెట్టికోట్స్ సౌత్ ఇండియాలో నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైము. మంచిగా అనిపించినాయి నాకు. క్లాత్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ, ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. డిస్కౌంట్ ఆఫర్ ఏదో ఉన్నట్టుంది. 200 చేంజ్ ఉండే సమ్, కాకపోతే ఇప్పుడు మనకు 195కే వచ్చిందనమాట. ఎప్పుడైనా మీలో ఎవరికైనా అవసరం ఉంటే సౌత్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక లుక్ వేయండి పెట్టికోట్స్ ఆ సెక్షన్లో. క్లాత్ 2-3 రకాలు ఉన్నాయి, చూసి తీసుకోండి. ఇంకా నేనైతే లంచ్ చేసేసిన, రెడీ అయిపోయినా. ఇదిగోండి, ఒక జామకాయ అయితే 2 అడిగాను, ఒకటి మా వారికి ఒకటి నాకనమాట. ఇదిగోండి తినుకుంటూ ఇంకా బయలుదేరదామనేసి హాస్టల్కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంక రోజు ఈవినింగ్ 4:30కి అట్లాగా ఆ టైంలో హాస్టల్కి బయలుదేరుతామన్నమాట. ఇదిగోండి, ఇంక అట్లాగే ఈ పువ్వులని చెరువులో వేసుకుంటూ వెళ్దామని అయితే స్టార్ట్ అయినామన్నమాట.
ఇంకా దేవుడి పూలు అవన్నీ కూడా చెరువులో కానీ పారే నీళ్ళల్లో కానీ వేస్తే మంచిది కదా. లేకపోతే ఎవరు తొక్కని ప్లేస్లో చెట్ల మొదల్లో అట్లా వేయాలి. కాకపోతే పండక్కి చాలా వచ్చినాయి కదా ఆకులు, పత్రి, పువ్వులు ఇవన్నీ కూడా. ఇంకా మేమైతే చెరువు పక్కకే ఉంది కాబట్టి రెగ్యులర్గా చెరువులోనే వేస్తామన్నమాట. ఇంకా ఇదిగోండి చెరువు దగ్గరికి వచ్చిన, కాకపోతే ప్లాస్టిక్ కవర్ అయితే నేను అందులో వేయనండి. పువ్వులు ఇట్లా ప్లాస్టిక్ కవర్లో పెడతాను, కిందికి దిగి పువ్వులన్నీ అందులో వేసి ప్లాస్టిక్ కవరు పక్కకు మనం బయటకు వచ్చిన తర్వాత దూరంగా పడేయాలన్నమాట. చెరువులో మళ్ళీ అవన్నీ జీవాలు ప్లాస్టిక్ కవర్ కూడా తింటాయేమో అని నాకు భయము, అందుకని నేను అట్లా పడేయను. ఇదిగోండి అన్నీ కూడా అట్లాగా వంపేసి తర్వాత కవర్ తీసుకొచ్చి మనం పక్కకు వేరే డస్ట్బిన్లో వేసిస్తే సరిపోతుంది అనమాట. ఇదిగోండి కవర్ అయితే పక్కకు పట్టుకున్నాను. వేస్తూ ఉంటే నేను పువ్వులు అదిగోండి అందరూ చాలామంది ఇంట్లో వినాయకులను తీసుకొస్తారు కదా, చిన్న వినాయకులను పెడతారు కదా, అవి నిమజ్జనానికి తీసుకొచ్చిండ్రు అనమాట. ఇంకా అట్లాగే అవి కూడా ఒకసారి చూద్దామని అలాగే నించున్నాను అనమాట. చిన్న వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు అనమాట. ఇదిగోండి గణపతి పప్ప మోరియా అనుకుంటా నిమజ్జనం చేస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ నిమజ్జనం చేస్తారు. అయితే యాక్చువల్గా ఇంకా ముందర వరకు చెరువు ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని స్టెప్స్ ఉండి ముందరికి చెరువు ఉంటుంది అనమాట. ఇంకా నీళ్లు వర్షాలు ఫుల్గా పడడంతో ఆ స్టెప్స్ కూడా కవర్ అయినాయి అసలు. ఇంకా లోపలికి చాలా ఉంటుంది అనమాట. ఆ ముందరికి వేసే వరకు వినాయకులు ఎక్కువగా మునగట్లేవు. ఇదిగోండి ఇంకొకరు వచ్చారు. ఇదిగోండి ఎంత పెద్ద వినాయకుడు, వాళ్ళు ఇంట్లో పెట్టినట్టున్నారు. చాలా పెద్ద వినాయకుడు, చూడ్డానికి కూడా చాలా బాగుండు, ముద్దుగా ఉండనమాట వినాయకుడు. ఇదిగోండి ఇక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టేసి వినాయకుడిని పసుపు కుంకుమ అన్నీ కూడా అలంకరించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి అట్లా నిమజ్జనం చేస్తారనమాట. ఇంకా అందరూ మనం చెరువు దగ్గర కూర్చుంటే మస్తు టైంపాస్ అవుతుంది, సూపర్ ఉంటుంది. అందరూ వచ్చి నిమజ్జనం చేస్తారు. ఇంకొకరు అయితే డ్యాన్సులు చేసుకుంటూ అట్లాగా వచ్చి కూడా నిమజ్జనం చేస్తారు. అందరికీ ప్రసాదాలు పంచుతారు. ఇంకా కొద్దిసేపు అక్కడే ఉంటే మనకి 5-6 గంటల వరకు అయితే అందరూ వస్తారనమాట. ఇంకా ఎక్కడ మధ్యలో వేయకుండా చెరువుకి చుట్టుముట్టు ఇట్లా బార్డర్ లాగా కట్టెలతో కట్టేసిర్రు అనమాట. ఓన్లీ ఇట్లా మెట్లు ఉన్న దగ్గరనే నిమజ్జనం చేయాలనేసి 2 ప్లేస్లలో మెట్లు ఉంటాయి అనమాట. ఇక్కడ మళ్ళీ అక్కడ పోషమ్మ తల్లి గుడి దగ్గర ఈ 2 చోట్లలోనే మెట్లుంటాయి అనమాట వినాయకులు నిమజ్జనం చేయడానికి. ఇటువైపు ఏమో చిన్న చిన్న వినాయకులు అందరూ నిమజ్జనం చేస్తారు. అటు పోషమ్మ తల్లి గుడి సైడు పెద్ద పెద్ద క్రేన్లు వచ్చి రెడీగా ఉన్నాయి పెద్ద వినాయకులు నిమజ్జనం చేయడం కోసం అనమాట. ఇంకా ఇదిగోండి నిమజ్జనానికి వచ్చినప్పుడు కూడా మరి స్వామివారిని మంచిగా కొబ్బరికాయ కొట్టి కట్టకి కూడా నైవేద్యం చివరిసారిగా పెట్టేసి పసుపు కుంకుమలు వేసి ఇవన్నీ వేసి కొబ్బరికాయ కొట్టేసి స్వామివారి నిమజ్జనం చేస్తారు కదా, అట్లాగా పూజ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా గాలి ఫుల్గా పెట్టడంతో అగరబత్తీలు వెలిగించడానికి నానా తిప్పలు పడుతున్నారు వాళ్ళైతే. ఇదండి మా చెరువు అయితే. మా చెరువు పేరు అయితే రాయసముద్రం చెరువు అనమాట. చాలా పెద్దగా ఉంటుంది, గలగల మంచిగా ఇక్కడ కూర్చుంటే అయితే మనసుకి ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇదిగోండి హాస్టల్కి అయితే బయలుదేరిన నేను. ఇదిగోండి వెళ్ళే దారిలో ఇక్కడ చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద క్రేన్లు ఎట్లా ఉన్నాయో రెడీ చేస్తున్నారు ఆల్రెడీ. ఇదిగోండి పెద్ద క్రేన్లు పెద్ద వినాయకుల కోసం రెడీ అవుతున్నాయి. ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట వినాయకుల నిమజ్జనం. రోజు కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇదిగోండి హాస్టల్కి అయితే వచ్చేసిన. మా హాస్టల్లో ఇవాళ డిన్నర్ ఏంటి అంటే ఇదిగోండి చపాతీ చోలే కర్రీ. చాలా బాగా అనిపిస్తుంది కదండి. చోలే ఆలు కర్రీ, మధ్య మధ్యలో ఆలుగడ్డలు వేసేసి చోలే వేసినాం. చపాతీ ఉన్న రోజు బాగుంటుంది కదా తినడానికి అనేసి ఇలాగ చోలే కర్రీ అయితే చేసినాం అనమాట. చోలేతో పాటు పక్కకి సాంబార్ కూడా చేసినాము. చపాతీ అందరికీ 2 చపాతీలు, చోలే కర్రీ, అలాగే రైస్ అనమాట నైట్ డిన్నర్కి ఇవాళ రెసిపీ అనమాట హాస్టల్లో. ఇంకా చోలేతో పాటు అన్ని వెజిటబుల్స్ వేసి సాంబార్ కూడా చేసినాం అనమాట. ఓకే అండి, ఇంక ఇవాళకైతే ఇదే అండి వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి న్యాచురల్ బ్లాగ్స్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా ఛానల్ని అయితే అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.